ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ప్రజలకు చేరువై ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 100% నెరవేర్చి ఈ రోజున మరి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్తో ఓర్చుకోలేక ఎక్కడికక్కడ అలజడులు సృష్టించాలని, ప్రజల్ని ఒక మైండ్ గేమ్ ఆడాలని ఆయన చేస్తున్నటువంటి జగన్ అనుకో ఆయన బృందము చేస్తున్నటువంటి ఈ మైండ్ గేమ్ అన్నీ కూడా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గత 5 సంవత్సరాలు కూడా మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలందరికీ పూర్తిగా అర్థమై ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు ఒక ఆయుధంగా తీసుకొని దాని ద్వారా మరి మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ఈరోజు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారిని, యాజమాన్యాన్ని, అధికారుల్ని అందరినీ కూడా మీరు మరి తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళ మీద అక్రమంగా అనరాని మాటలు అంటూ మీరు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం మీకే ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్లే పడతారన్న విధంగా అది మీకే వర్తిస్తుంది. మీరే చేసి దాన్ని మరి మీ ఫోటోగ్రాఫర్ల ద్వారా బహిర్గతం చేసి ప్రచారం చేసి ఈ విధంగా చేస్తున్నారనేది ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల ద్వారా నిరూపించబడింది. మేమేం ఊరికే చెప్పట్లేదు. ఆ రోజున మరి ఎప్పుడో అక్కడ ఉన్నటువంటి శని విగ్రహాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర విగ్రహాన్ని ఆడ పడేశారు, అక్కడ జరగరానటువంటి అపచారాలు జరుగుతున్నాయని చెప్పావు. నీకు నిరూపించడం జరిగింది. అది ఎలాగ అక్కడ ఉంది, ఎందుకు అక్కడ ఉంది, దాన్ని కావాలని చేయించుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళు మరి ఏ విధంగా పతనమైపోయారు అని కూడా నీకు నిదర్శనంగా చూపించబడింది. నువ్వు కూడా మరి ఆ విగ్రహం వెళ్ళిన తర్వాత నీకు కూడా ఎంత అపచారం జరిగిందో, నీకు కూడా మరి ఎంత దిగజారిపోయావని ప్రజలందరూ కూడా చూశారో నీకు తెలిసినటువంటి విషయమే. మరి అలాగా అంతటితో ఊరుకోక మరి మీరు పిచ్చి బట్టి మతులు భ్రమించి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు తప్పకుండా ఏదైతే మేము సైకో ప్రభుత్వం అనే జగన్ ప్రభుత్వాన్ని ఆనాటి నుంచి చెప్తున్నామో అది ఇంకా కూడా నిరూపించుకునే విధంగా మీ చేష్టలు ఉన్నాయే తప్ప మరి మీరు చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపడడం కానీ, చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడం కానీ పరిస్థితిలో మీరు లేరు అనేదానికి ఈ సంఘటనలన్నీ కూడా మనకు తిరుమల తిరుపతిలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వగురు విశ్వ నిలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి మీరు చేస్తున్నటువంటి ఈ అప్రజాస్వామిక దుష్ట చర్యలు కానివ్వండి, వాటిని మళ్ళా దుష్ప్రచారం చేయడం కానివ్వండి ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. సామాన్య మానవుడు కానీ భక్తుడు కానీ కూడా చేయరానివి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు అలంకరించి తిరుపతి నగరంలో చైర్మన్గా అయితేనేమి, తుడా చైర్మన్గా అయితేనేమి, శాసనసభ్యులుగా అయితేనేమి నువ్వు తిరుమల నువ్వు బాధ్యత వహించి ఈరోజు నువ్వు ఇక్కడే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నావు అంటే తప్పకుండా నీ మతి ఏదో భ్రమించి ఉంటుందే తప్ప నార్మల్గా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఒక పద్ధతిగా నువ్వు ఇంత అధికారం చెలాయించావు తిరుపతి నగరంలో గత దశాబ్దాలుగా. మరి ఈ రోజున ఇలాంటి నీచమైనటువంటి పనులకు పాల్పడి అతి నీచంగా ఎవరైతే
మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వారి యొక్క మనోభావాలను దెబ్బతీయడం. మరి తిరుమలకు ఇంతమంది భక్తులు వచ్చిపోతున్నారే, దాన్ని ఏ విధంగా అయినా తగ్గించాలి, తిరుపతి ప్రాశస్త్యాన్ని ప్రఖ్యాతిని ఏ విధైనా కూడా మంటగలపాలనే ఒక ముఖ్య ఉద్దేశం తప్ప నీకు వేరే విధమైనటువంటి ఆలోచనే లేదనేది ఈ చర్యల ద్వారా, నీ కార్యకలాపాల ద్వారా, నీ సైకో చర్యల ద్వారా కూడా తెలుస్తుందంటే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. మొన్నటికి మొన్న అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ వెనకల మద్యం బాటిళ్ళు దొరికాయి అని చెప్తున్నాం. మరి ప్రతిదీ కూడా మీరు చెప్పేటువంటి ప్రతిదీ కూడా అబద్ధాలు, అప్రచారాలు అని మేము నిరూపిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మీకు లెక్కలేదు వాటంటే. మీకు దేవుడు అంటే భయం లేదు, మీకు దేవుడు అంటే భక్తి లేదు. కాబట్టే మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ మీకు ఇంతవరకు కూడా బుద్ధి రాలేదు అంటే మరి మొన్న జరిగినటువంటి మద్యం బాటలు నీకే దొరుకుతాయా, నీకే కనపడతాయా ముందస్తుగా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజం దొడుకున్నట్టుగా ఆ రోజున సతీష్ అక్కడ రైల్వే యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా చిత్రీకరించి నువ్వే ముందస్తుగానే మరి ఎవరో చేశారు, ఆయన చనిపోయాడు అని నువ్వే ముందు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే నీకంతా తెలుసు, చేయించింది మీరే. కాబట్టి ముందస్తుగానే చెప్పేస్తే మన మీద తప్పు పడకుండా పోతుంది. ఆ బురద మన ఎదురుగా ఉండే వాళ్ళ మీద చల్లొచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నువ్వు చేశావు. కానీ అదంతా కూడా నిరూపణ అయింది. అది ఆత్మహత్య కాదు, హత్యే. నువ్వు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన భయపడి ఆయన్ని బెదిరించారు అని చెప్పావు. కానీ మరి పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్పింది? అది హత్యే, ఎవరో చంపి పడేశారు, రైల్లోనే చంపారు అని కూడా చాలా ఆధారాలు కూడా వచ్చాయి. అవన్నీ కూడా మరి సిఐడి వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి నిజం. మరి ఈ రోజున మళ్ళా అక్కడ వాళ్ళ ఫోటోగ్రాఫర్ని పంపించి ఆ బాటలను ఫోటో తీయించి దాన్ని ప్రచారం చేసి మళ్ళీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మద్యం బాటిల్ దొరికాయి, నిఘా వ్యవస్థ పతనమైపోయింది, నిఘా వ్యవస్థే లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, పైకి ఏం తీసుకెళ్తున్నా అని చెప్పడం ఎవరైనా నమ్ముతారా? ఒక్కసారంటే నమ్ముతారు. ప్రతిదీ నువ్వు చెప్పేదంతా అబద్ధాలే. నువ్వే చేసి దాన్ని వేరే వాళ్ళ మీద రుద్ది నువ్వే ముందు ప్రెస్ మీట్కి వస్తున్నావంటే ఇంతకన్నా దారుణమైనటువంటి. పోనీ ఎవరో ఒక తెలియనివాడో లేదో ఒక ఎవరో సామాన్య ఎవరో వైకాపా కార్యకర్త ఎవరో అన్నారంటే ఏదో వాళ్ళు ఏదో వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఏదో ఈ విధంగా ప్రజలకు మభ్యపెట్టడానికో ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికో చేస్తున్నారంటే కొద్దిగా వాళ్ళని క్షమించవచ్చు. కానీ నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదు. దానికి దేవుడే చూస్తున్నాడు. దేవుడి దగ్గరే నీ యొక్క అపచారాలు, నీ యొక్క అక్రమాలు బయటపడుతున్నాయంటే దేవుడే కళ్ళు తెరిచాడు. తప్పకుండా ఏ విధంగా అయితే శిశుపాలుడికి కృష్ణుడు 100 తప్పులు లెక్క పెట్టాడో ఆ విధంగా కలియుగ దైవమే నీ తప్పులను లెక్క పెడుతున్నాడు. తప్పకుండా నీకు పాపం పండినప్పుడు నీకు శిక్ష తప్పదని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకు హితవు పలుకుతూ, నువ్వు ఒక శాసనసభ్యుడివి, నువ్వు ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి యాజమాన్యానికి చైర్మన్గా చేశావు. అటువంటి వ్యక్తివి మరి అక్కడ జరుగుతున్నాయి ఇటువంటి కార్యక్రమాలన్నీ నీ హయాంలో జరిగినటువంటివి మేము అన్నీ కూడా మరి వీడియో క్లిప్పింగ్స్ ద్వారా కూడా నీకు నిరూపణ చేస్తే అవి తప్పు అంటావు. మేమేం అబద్ధాలు చెప్పలేదు, మేము ఫోటోలతో కూడా సహా చూపించాం. మరి నువ్వు ఈరోజు ఖాళీ బాటలను తీసుకెళ్ళి నీ సాక్షి రిపోర్టర్ ఆడబడేసి అతనే ఫోటోలు తీసి మరి నీకు అందించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏంటిది? ఇటువైపు పోతున్నావు? ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, ఒక తిరుమల వాసిగా, ఒక తిరుపతి వాసిగా నువ్వు చేయాల్సిన పని ఇది కాదు అని నేను గట్టిగా కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఇంకనైనా చేసిన తప్పులకి దేవుణ్ణి పశ్చాత్తాపం దేవుడి దగ్గర పొందు.
అంతేగాని అక్కడ కోనేట్లో మునిగేసి అది కూడా చేసావు, అరచేతిలో కర్పూరం పెట్టుకున్నావు. ఇవన్నీ డ్రామాలు కాక ఏంటి ఇవన్నీ? నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలు కూడా ఒక స్థాయి దాటిపోతే పిచ్చి అంటారు, సైకో అంటారు. ఇవన్నీ కూడా సైకోకు తెలియదు ఏం చేస్తాడో అనేది. అట్లా ఉందే కానీ నువ్వు చేసేటువంటి చర్యలన్నీ కూడా ఒక తప్పుడు విధానాన్ని తీసుకొచ్చి దాన్ని ముందే నువ్వు ప్రెస్ మీట్ల ద్వారా చెప్పి, మరి ముఖ్యంగా ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి మీద నీకెందుకు అంత కక్ష? ఆయన సూపర్ నేచురల్ ఎలిమెంటు. ఆయన దగ్గరే నువ్వు మరి వసూలు చేయాలనుకున్నావు కదా. 1% నాకు ఆదాయంలో నాకు ఇవ్వాలి అని నువ్వు కోరుకున్నావే, మరి ఆ రోజే నీకు దేవుడు శిక్ష వేశాడు. ఈ రోజున మరి ఇన్ని జరుగుతుంటే కూడా నీకు ఇంకా కనువిప్పు కాలేదు అంటే, మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో అధర్మాలు మాట్లాడావంటే మరి తప్పకుండా దేవుడు సమయం కోసం వేచి ఉన్నాడనేది నిర్వివాదం. కాబట్టి కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా నీకు మాత్రము ఇలాంటి మాటలు తగవు అని నేను గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాను. మరి ఎల్లో మీడియా నీ మీద విష ప్రచారం చేస్తుందంటున్నావు. ఎల్లో మీడియా ఎందుకు విష ప్రచారం చేసింది? ఈరోజు అన్ని ఛానల్స్ని కూడా అడగండి, ఎల్లో మీడియానే కాదు, ఒక సాక్షి తప్ప ఎవరినైనా అడగండి, ప్రజలను అడగండి, మీడియా వాళ్ళని అడగండి, ఎవరిని. ఒక డ్రోన్స్ పెట్టి కూడా మేము చూస్తున్నాం, ఈగలై కూడా ఉంది. కాబట్టి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఏ పని చేసినా ఎక్కడ చేసినా కూడా నువ్వు మాత్రం తప్పించుకోలేవు. అన్ని ఆధారాలతో బయటపడి నువ్వు తప్పకుండా శిక్ష అనుభవిస్తావని కూడా నేను హెచ్చరిస్తున్నాను. మరి ఈ రోజున బిఆర్ నాయుడు గారు చైర్మన్గా పెద్ద ఆయన్ను నియమించి ఆయన ద్వారా ఈరోజు మరి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యం ఏ విధంగా వైభవంగా ఎన్నో పెను మార్పులతో అక్కడ జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా ఈ రోజున ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఒక చక్కటి వాతావరణంలో ఆమోదయోగ్యమైనటువంటి దర్శనాలతో ఈరోజు మరి భక్తులైతేనేమి ప్రజలైతేనేమి ఎంతో సంతోషంతో ఆయన దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చెందుతూ ఉంటే ఆయన ప్రైవేట్ సైన్యం అక్కడ ఉందంట, ఇలాంటి అకృత్యాలన్నీ చేస్తూ ఉందంట. అంటే వాళ్ళు చేసి అదే చెప్పాను కదా, ఒకటే సామెత అన్నిటికీ, గుమ్మడికాయలు రంగేవారంటే భుజం దాడుకున్న వాళ్ళు చేస్తూ ఇతర మీడియాలపైన ఇతర ప్రజలపైన వేయడం ఎంత మాత్రం కూడా సమంజసం కాదని నేను ఆయనకు హితవు పలుకుతున్నాను. అందరినీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటారు, సిఐడి వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారంటారు, ఏంటి మీడియా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారంటారు, ప్రజలు తప్పు మాటలు మాట్లాడుతున్నారంటావు. ఇంకా నువ్వు ఒక్కడివే నిజాయితీ పరుడువా? నువ్వు ఒక్కడివే సత్య హరిశ్చంద్రుడివా లేక అసత్య హరిశ్చంద్రుడివా? తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీ మాటల ద్వారా అని కూడా మీకు తెలియజేస్తూ, తప్పకుండా ఇకనైనా మారండి. తిరుమల తిరుపతి దేవస్థానం పైన కానీ అక్కడ కొలువైనటువంటి కలియుగేమిటి వెంకటేశ్వర స్వామి మీద కానీ నువ్వు ప్రయోగాలు చేయొద్దు. నువ్వు ఆయన్ను మంచిగా వాడుకోవాలి, ఎప్పుడు కూడా మంచిగా వాడుకోవాలి. నువ్వు వాడుకునేది, నువ్వు చేసేటువంటి దుష్ప్రచారము తప్పకుండా తప్పు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా నువ్వు చేసేది తప్పు. తప్పకుండా దేవుడు శిక్షిస్తాడని కూడా నిన్ను హెచ్చరిస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వీడియో రిలీజ్ చేశారు, వాళ్ళే బాటలు వేశారు అని చెప్పారు. అంటే చాలా అది క్లారిటీగా లేదు కాబట్టి మా వాళ్ళకి కూడా బెయిల్ అంత ఈజీగా వచ్చింది కాబట్టి అంటే న్యాయస్థానం కూడా దీని మీద అక్షంతలు వేసింది. చాలా దగ్గరగా ఉన్నటువంటి వీడియోని రిలీజ్ చేయమని చెప్పి ఒక సవాల్ ఇచ్చారండి. తప్పకుండా అన్నీ విడుదల చేస్తారు. అక్కడ క్షుణ్ణంగా పరిశీలన అనేది జరిగింది, దాంట్లో ఎలాంటి సందేహము నువ్వు పడాల్సిన అవసరం లేదు. అది విచారణకు వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వీడియో రిలీజ్ చేశారని చెప్పి కూడా ఆయన చెప్తాను. దానికి మీరేం చెప్తారు? దాని ఏమన్నా ఆ దగ్గర ఉన్నటువంటి వీడియోని ఏమన్నా విడుదల చేయించే అవకాశం ఏమన్నా? తప్పకుండా అవకాశం ఉంటుంది. బహుశా ఇంకా కూడా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వీడియోలు రిలీజ్ చేశారేమో. తప్పకుండా అన్నీ కూడా నిజాలు బయటపడతాయి, తొందరపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కోర్టులో ఎప్పుడు
రిమాండ్ తరలించకుండా బెయిల్ ఇచ్చారు. అంటే ఇప్పుడు బాటిల్స్ అక్కడ ఉన్నాయి అనేది ఒక కేసు, కానీ అది హత్యో ఇంకేదో కాదు కదా. దాని మీద నిదానంగా విచారణ జరపడం జరుగుతుంది. అది చాలా పెద్ద నేరం అయితే కాదు, వీళ్ళు తెచ్చి వేసి వీళ్ళు కృత్రిమంగా సృష్టించినటువంటి నేరమే అది. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా బయట పెట్టే పరిస్థితి వస్తుంది. అప్పుడు దగ్గర నుంచే కూడా చూపించే అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తుంది.